అందరికీ హాయ్ అండి. మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. బీరకాయ కర్రీ చేసి చూపిస్తున్నానండి ఈ వీడియోలో. అందరూ బీరకాయ కర్రీలో కొంచెం పాలు వేసి చేసుకుంటారు. అలా కాకుండా ఇక్కడ నేను పెసరపప్పు వేసి చేశాను. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా సూపర్ గా ఉంటుందండి. ఒకసారి నా ప్రాసెస్ లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయని పొట్టు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి చిట్పట్లాడనివ్వండి. అవి చిట్పట్లాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ 3 మిర్చిని సన్నగా కట్ చేసుకుని దీనిలోకి యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత దానిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇవి ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత బీరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీనిలోకి వేసుకోండి. పొట్టు తీసేసానండి నేను పూర్తిగా. ఆ పొట్టుని మీరు బీరకాయ పచ్చడిగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్గా పొట్టుతోనే చేసుకోవాలి, మా ఇంట్లో ఎవరు తినరని నేను ఇలా సపరేట్గా చేస్తూ ఉంటాను. యాక్చువల్గా బీరకాయ కంటే పొట్టులోనే ఎక్కువ బాడీకి కావాల్సినవన్నీ అందుతాయండి. దాన్ని మాత్రం వేస్ట్ చేయకండి, దాన్ని ఏదో ఒక రకంగా పచ్చడి చేసుకొని తినేయండి. తర్వాత దీనిలోకి కొద్దిగా ఉప్పుని పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ముక్కల్లో కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. తర్వాత దీనిలోకి ఇలా వాటర్ వస్తాయండి, మనం వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. వెజ్ కర్రీస్లో ఉప్పేసి పెడితే ఆ వాటర్లోంచి వాటర్ వస్తాయండి కుక్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి. ముందులే కారాన్ని యాడ్ చేయొద్దు, ఇప్పుడు యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇలా అవుతుంది. తర్వాత దీనిలోకి ఇక్కడ నేను పెసరపప్పుని 10 నిమిషాలు నానబెట్టుకున్నానండి, శుభ్రంగా కడిగేసి దీనిలోకి యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ముక్కల్లో కలిసేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మరొక 5 నుంచి 8 నిమిషాలు కుక్ చేసుకుంటే బీరకాయ కర్రీ కుక్ అయిపోతుందండి. వెజ్ కర్రీస్ చాలా తక్కువ టైంలోనే కుక్ అయిపోతాయండి, ఎక్కువ టైం పట్టదు. చూసుకుని కుక్ చేసుకోండి. చూసారా, ఆయిల్ సపరేట్ అయిపోయింది, కుక్ అయిపోయిందండి. ఎంతో టైం పట్టదు. ఏమి ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేస్తలేదండి, చాలా సింపుల్ గా చేసేసాను. ఈ కర్రీ రైస్ లోకే కాదు చపాతీ పూరీల్లో కూడా బాగుంటుంది. సింపుల్ గా ఇలా చేసి పెడితే కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. కారం ఏమీ ఎక్కువ పట్టదండి, తక్కువగానే పడుతుంది. ఎందుకంటే బీరకాయ కర్రీ కొంచెం తియ్యగా అనిపిస్తుంది కాబట్టి పిల్లలు కొంచెం ఇష్టంగానే తింటారు. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.